జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరు అడిగారు ఈ ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళు అని? నవ్వుతూ అన్నాను కాలం అని. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్లే, లేకపోతే ఎవరూ లేరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 14, 2026 ఆదివారం. తిథి చతుర్దశి మధ్యాహ్నం 12:19 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం రోహిణి రాత్రి 10:14 వరకు, తదుపరి మృగశిర. యోగము ధృతి మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి శూలము. కరణం శకుని మధ్యాహ్నం 12:19 వరకు, తదుపరి చతుష్పాద. రాత్రి 10:21 వరకు, తదుపరి నాగ. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం తెల్లవారుజామున 5:28. చంద్రాస్తమయం సాయంత్రం 5:58. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:03 నుండి 6:41 వరకు. యమగండం మధ్యాహ్నం 12:08 నుండి 1:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి 5:03 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుండి 5:48 వరకు. వర్జము మధ్యాహ్నం 3:14 నుండి 4:38 వరకు. తిరిగి రాత్రి 3:06 నుండి 4:30 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 7:26 నుండి 8:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 10:06 నుండి 11:42 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:48 నుండి 2:17 వరకు. జూన్ 14 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి బహుళ చతుర్దశి మధ్యాహ్నం 12:19 వరకు ఉంది, తదుపరి అమావాస్య. రోహిణి నక్షత్రం రాత్రి 10:13 వరకు ఉంటుంది, తదుపరి మృగశిర. ఈ రోజు అధిక దర్శ అమావాస్య కావడం వల్ల పితృస్మరణ, తర్పణం, దానం, దీపారాధన, జపం, పారాయణం, దేవాలయ దర్శనం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ రోజు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే శుభకార్యాల విషయానికి వస్తే ఈ రోజు చతుర్దశి, ఆ తర్వాత అమావాస్య, అధిక మాసం ఉండటం వలన వివాహం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం, కొత్త వ్యాపార ప్రారంభం లాంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ వృషభ రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. శనీశ్వర స్వామి తల్లి పేరు ఛాయాదేవి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, భరత మహారాజు తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం,
1938వ సంవత్సరంలో మొట్టమొదటి సూపర్ మ్యాన్ పుస్తకం విడుదలయ్యింది. రాధాకృష్ణ సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన మహాభక్తులు చైతన్య మహాప్రభు గారి వర్ధంతి. భారత భౌతిక శాస్త్రవేత్త పద్మభూషణ్ గ్రహీత కె శ్రీనివాసకృష్ణన్ గారి వర్ధంతి. దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారులు, రాజకీయ నాయకులు చెగువేరా గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 14 ఆదివారం. దినఫలాలు. బొక్క మాటలు. మేషరాశి దైవబలం రక్షిస్తుంది. వృషభ రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మిథున రాశి శాంతంగా మాట్లాడటం మేలు చేస్తుంది. కర్కాటక రాశి మీ అంచనాలు లేదా లెక్కలు నిజం అయ్యే అవకాశం ఉంది. సింహ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులారాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి అంతా మంచే జరుగుతుంది. మీన రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.